రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ మా ఊళ్ళోనే ఉంది సార్. ఏ విధంగా ఇబ్బంది లేదు. ఈరోజు పర్యావరణ పరిరక్షణ అనే ఒక నినాదంతో చేసినటువంటి ఈ యొక్క కాలుష్య నివారణకు నిమిత్తముగా నేను ప్రస్తుత వ్యవసాయ రైతుని. ఏదో మామూలుగా 10 వస్తే తీసుకున్నాను తప్ప 10 కాదు, యాచిత శాశ్వతంగా రైతు నాయకులు రైతులు చేస్తాం. అయితే కాలుష్య నివారణ అనే పాయింట్లో మా మండలంలో ఇక్కడ ఈ ప్రాంతంలో లేదండి. కాలుష్యానికి ఎటువంటి ఇబ్బందులు లేదండి. అనేక రకమైన చెట్లు చెదారాలు పెంపకాలు పెంచుతూ ఫ్యాక్టరీ వాళ్ళు యజమాన్యం పెంపకం చేస్తూ ఈ యొక్క కాలుష్యాన్ని నివారించడానికి అన్ని రకాల శాయశక్తులు కృషి చేసి ఈ సంస్థ ముందుకు నడుస్తుంది అనేది ఈ ప్రాంతాన్ని అందరికీ తెలిసిన విషయమేనండి. ఇక ఫ్యాక్టరీ అభివృద్ధి అంటారా, ప్రతి ఊళ్ళో ఈ మండలంలో చేయనట్టు ఊరు అభివృద్ధి ఈ ఫ్యాక్టరీ వాళ్ళ చేయనట్టు ఊరు లేదు. ప్రతి విలేజ్లో అన్ని రకాల వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఏదో ఒక సంస్థగా అదో ఇదో చేస్తూనే ఉంటారు. ఈ ప్రజానికానికి ఆదుకుంటూనే ఉంటారు, గ్రామానికి ఆదుకుంటూనే ఉంటారు. ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. శ్రీరామ్ నాయక్ ఈ మైనింగ్ గురించి చెప్పండి. మైనింగ్ విషయంలో చెప్తున్నాను కదా, పర్యావరణ పరిరక్షణ మైనింగ్ ఇక్కడ ఎప్పుడో 1965-70లో చేసిన మైనింగ్